అంటే ఆ సిచ్యువేషన్ ఎలాగ ఒక 1 by 1 మీరు చెప్పినట్లు 2 డివైడ్ చేశారు. అవును. ఒకటి పీడబ్ల్యూజీ, ఒకటి జనశక్తిని. Yes. పీడబ్ల్యూజీని ఎలాగ మీరు హ్యాండిల్ చేసుకొచ్చారు? మీ టైంలోనే చాలా అటాకులు జరిగాయి. అవును, ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఫస్ట్ మాకు అనుభవం ఏంటంటే ఇదే చౌటుప్పల్ ఏరియాలో ఒక దళంలో అది బహుశా నాకు ప్లేస్ జ్ఞాపకం లేదు, ఇటు సైడే రామన్నపేట అటు సైడు అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అందులో ఎవరు చనిపోలేదు కానీ వీడు కోనాపూర్ రాములు అనేటోడు వాజ్ కాట్. వాళ్ళ అన్నకు అందించేసి వాడు ఇంటర్గాడ్ చేస్తే చెప్పాలి. వాడితో ఒక సర్పంచ్ కూడా ఉండే. వాడితో కొద్దిగా సమాచారం వచ్చి అక్కడ ఉన్న మిలిటెంట్స్ అందరినీ క్యాచ్ చేయడం. కొద్ది భవనం శ్రీనివాసరెడ్డి అనేటోడు, ఇట్లా చాలామంది ఉండే అక్కడ. ఆ పేర్లు నాకు జ్ఞాపకం లేవు కానీ వాళ్ళందరినీ క్యాచ్ చేయడం, వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం, ఈ రూట్ల మీద కోమింగ్ పోవడం, ఈ విధంగా జరుగుతుండే. ఇది చూసేసుకొని వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఈ ఆర్సన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అది ఈ ఎక్స్చేంజ్లు తగలబెట్టడము, టెలిఫోన్లే బస్సులు తగలబెట్టడము, అది ఆ లెవెల్లో ఉండే ఆర్సన్ టైప్లో ఉండే. మేమేమో సరెండర్ కూడా ట్రై చేస్తుంటాం. వాళ్ళకు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయట ఉన్న వాళ్ళను తీసుకురావడం, అది ఇది చేయడం. ఒకటి మంగళకిష్ట అనేటోడు ఒకని సరెండర్ చేసినాం. ఒకడు పిల్లి వెంకటేశ్వర్లు అని ఒక రంపచోడంలో పెద్ద సిఓ మీకు వెస్ట్ గోదావరి, వాడిని వాళ్ళ సిస్టర్స్ అందరికీ ఒక పెళ్లి చేసి చదివించి డబ్బులంతా నేను ఇచ్చిన. వాడు అల్టిమేట్లీ మాకు సరెండర్ అయ్యాడు. అక్కడ గవర్నమెంట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినాం, చాలా అమౌంట్ ఇచ్చాడు. నౌ ఈజ్ డూయింగ్ సమ్ బిజినెస్. ఓకే, ఇట్లా చాలామంది చేయడం, విన్ ఓవర్ చేయడం, వాళ్ళ ద్వారా కొద్దిగా ఇన్ఫర్మేషన్. మీ భువనగిరిలో టైంలో ఎక్కడ మేజర్ ఇష్యూస్ జరిగాయి? పోలీస్ స్టేషన్ మీద దాడులు కానీ? ఫస్ట్ ఇన్సిడెంట్ మాకు దెబ్బ కొట్టింది యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్. నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇక మైనర్ చాలా ఉన్నాయి. లేటెస్ట్ ఇక టైం లేదు కాబట్టి లేటెస్ట్ పర్వాలేదు. ఓకే, యాదగిరి పోలీస్ స్టేషన్లో ఏమైందంటే ఆ రోజు బహుశా సండే మాధవరెడ్డి గారు వచ్చారు. హనుమంతప్ప గారు అని జస్టిస్ హనుమంతప్ప గారు వచ్చి లోక అదాలత్ మీటింగ్ పెట్టాడు. కొన్ని వేల మంది వచ్చారు. వీఆర్ బిజీ విత్ దట్ అరేంజ్మెంట్స్. అదే టైంలో ఒక డెకాయిట్ గ్యాంగ్ను కూడా పట్టుకున్నాం మేము, ఈ ఎరకల డెకాయిట్ గ్యాంగ్ను. వాళ్ళు చాలా కేసులు కూడా రేప్ చేశారు. అందులో 2-3 పట్టుకున్నప్పుడు తప్పించుకున్నప్పుడు ఫైర్ మామూలు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాడంటే కత్తులు వాడి తుపాకులు ఏం లేకుండే అప్పుడు, ఏదో తప్పంచి అదేదో